సానుకూలంగా జరిగితే చేసేదేముంటుంది, చెప్పేదేముంటుంది. అన్నీ సవ్యంగా సాఫీగా సాగకపోవడం వల్లే సమస్యలు వస్తుంటాయి. పాకిస్తాన్ చైనా ప్రేమ స్నేహం చాన్నాళ్లుగా సాగుతున్నా ఒకరిపై ఒకరికి పూర్తి స్థాయిలో నమ్మకం లేదనడానికి చైనా పాకిస్తాన్ ను కలుపుతూ నిర్మాణం చేయతలపెట్టిన సిపెక్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా నిలిచిపోయింది. తాజాగా ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రణాళికా మంత్రి అహ్సాన్ ఇక్బాల్ అంగీకరించాడు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అత్యంత కీలక అవకాశాల్లో ఒకటైన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ ను ఆ దేశం పూర్తిగా వినియోగించుకోలేకపోయిందన్నాడు. పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్ లో మాట్లాడిన ఆయన గత కొన్ని సంవత్సరాల్లో పాకిస్తాన్ అనేక ఆర్థిక అవకాశాలను కోల్పోయిందని, ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ హయాంలో చైనా పెట్టుబడిదారులు భయంతో వెనక్కిపోయారన్నాడు. ఇక్బాల్ వ్యాఖ్యలు పాకిస్తాన్ లో పెద్ద చర్చకు కారణమవుతున్నాయి. సిపెక్ ను పాకిస్తాన్ ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా గేమ్ చేంజర్ గా ప్రచారం చేస్తూ వస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశ మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ఎగుమతులు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కానీ వాస్తవంలో మాత్రం ఆశించిన ఫలితాలు ఏవీ రావడం లేదని మంత్రి స్వయంగా ఒప్పుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ ప్రభుత్వం సిపెక్ కు చైనా పెట్టుబడిదారులకు ప్రతికూల వాతావరణం సృష్టించిందని ఇక్బాల్ ఆరోపించాడు. చైనా నుంచి భారీగా పెట్టుబడులు వస్తున్న సమయంలోనే పీటీఐ నేతలు చేసిన ఆరోపణలు రాజకీయ కలకలం కారణంగా చైనా కంపెనీలు పెట్టుబడులను నిలిపివేశాయని ఆక్షేపించాడు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా చైనా సంపూర్ణ సహాయం చేసినప్పటికీ పెట్టుబడిదారులు రక్షణ లేదని దేశం విడిచిపోయారని ఆయన వ్యాఖ్యానించాడు. సిపెక్ మొత్తం $60 బిలియన్ విలువైన భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్. చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ బలూచిస్తాన్లోని గ్వాదర్ పోర్టుతో అనుసంధానించడం దీని ప్రధాన ఉద్దేశం. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రకటించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో ఇది కీలకం. కానీ వాస్తవానికి 2017 తర్వాత నుండి సిపెక్ లో పెద్దగా అభివృద్ధి పనులు జరగలేదని ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ ఇప్పటికే రిపోర్ట్ చేసింది. సిపెక్ కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే జాయింట్ కోఆపరేషన్ కమిటీ 14 సార్లు సమావేశమైనా అసలు పురోగతి లేకుండా పోయిందని అధికారులు అంగీకరించారని నివేదిక పేర్కొంది. సిపెక్ రెండో దశలో ప్రధాన లక్ష్యం చైనా పరిశ్రమలను పాకిస్తాన్ కు మార్చడం, ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేయడం. ఈ సెజ్ల ద్వారా ఎగుమతులు పెరిగి పాకిస్తాన్ పరిశ్రమలు బలపడడం జరగాల్సి ఉంది. కానీ 10 ఏళ్లు గడిచినా ప్రాజెక్టు పట్టాలెక్కకపోవడం పాకిస్తాన్పై తీవ్ర ప్రభావం చూపించింది. చైనా సంస్థలను ఆకర్షించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, సేవలు ఇప్పటికీ పూర్తిగా సిద్ధంగా లేవని ఆ నివేదిక తెలిపింది. అయితే తాజాగా షరీఫ్ సర్కార్ వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరుస్తామని, విదేశీ పెట్టుబడిదారులకు సహకరిస్తామని, సెజ్లను వేగంగా అభివృద్ధి చేస్తామని చైనాకు హామీ ఇస్తుంది. కానీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వల్ల పాకిస్తాన్ విశ్వసనీయతకు పెద్ద దెబ్బ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.